గైస్ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ రివ్యూస్. నిన్న మ్యాచ్ చూసారా గైస్? ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్. మామూలుగా ఆడలేదు మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో నేను ఛానల్ కొత్తగా వచ్చాను, లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నిన్న మ్యాచ్ సంగతి విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. నేనైతే ఓకే డిసిషన్ అనుకున్నాను. సెకండ్ ఇన్నింగ్స్లో ముంబై ఇండియన్స్ బాగా కొడుతుంది అనుకున్నాను, కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లోనే ఎస్ఆర్హెచ్ ఇలా కొడుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనీవేస్ టాస్ అయిపోయిన తర్వాత ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ దిగింది. ఇక ఓపెనర్స్ సంగతి విషయానికి వస్తే గాయస్ ఒక చేంజ్ చేశారు, అది కూడా ట్రావిస్ హెడ్. అసలు తను 18 balls-లో 52 runs, ఇంకా 64 runs అంత కొట్టాడు. అన్నీ సిక్స్లే గాయస్, మామూలుగా కాదు. ట్రావిస్ హెడ్ చితక కొట్టేశాడు. అండ్ నెక్స్ట్ మనకి అభిషేక్ శర్మ కూడా 50లోనే తనకి 5 6లు ఉన్నాయి. చూడండి మరి బ్యాటింగ్ పిచ్ ఎలా ఉందో. ఓపెనర్స్ నుంచే మనకి 10 ఓవర్లోనే 149 పార్ట్నర్షిప్ వచ్చింది. దాని తర్వాత పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత వచ్చాడు గాయస్ క్లాస్ను. 34 balls-లో 80 కొట్టాడు. 7 6లు 4 4లతో ఎస్ఆర్హెచ్ టీంని ఓ రేంజ్ తీసుకెళ్ళాడు. నేనైతే ఇవాళ పాజిటివ్స్లో ఏమన్నా ఉందిరా బాబు అంటే ఎస్ఆర్హెచ్లో అది ఈ 3 బ్యాట్స్మెన్సే. అది కూడా అభిషేక్ శర్మ, మనకి ట్రావిస్ హెడ్, ఇంకోటి హెన్రిక్ క్లాసన్. ఈ ముగ్గురు కలిసి టీంని అమాంతంగా తీసుకెళ్లారు పెద్ద స్కోర్కి. అది కూడా మనకి 11 ఏళ్ళ రికార్డు వెనకాల ఉన్న ఆర్సీబీ రికార్డు 263 రన్స్ని 277 రన్స్ కన్వర్ట్ చేసి ఐపీఎల్ చరిత్రలోనే పెద్ద స్కోర్గా కన్వర్ట్ చేశారు. సో ఇదైతే మెచ్చుకోదగ్గర విషయమే. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని టీమ్స్కి ఇదొక అలర్ట్ లాంటిది. సో జాగ్రత్త అన్ని టీమ్స్ ఎస్ఆర్హెచ్తో. ఇంకా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ స్టార్టింగ్ నుంచే కొట్టడం స్టార్ట్ చేశాడు. 10 balls-లోనే 28 కొట్టేశాడు. ఇంకా మ్యాచ్ ముంబై కూడా గెలుస్తుందేమో అని అనుకున్నాను, కానీ అప్పుడే రోహిత్ శర్మ వికెట్ కూడా పడిపోయింది, ఇషాన్ కిషన్ వికెట్ కూడా పడిపోయింది. ఇంకా దాని తర్వాత వచ్చాడు గైస్ మన తెలుగోడు తిలక్ వర్మ. 32 balls-లోనే 64 runs కొట్టి ముంబైకి ఒక హోప్ అనేది క్రియేట్ చేశాడు. దాని తర్వాత తను కూడా అవుట్ అయిపోయాడు. దాని తర్వాత టిమ్ డేవిడ్ కూడా వచ్చి 42 runs క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. సో ఎంత క్యామియో ఇన్నింగ్స్ ఎంత ఆడినా ఈ 277 runs అనేది చేజింగ్ చేయడం చాలా కష్టము. సో మనకి 277 runs అనేది 20 overs-లో చేజ్ చేయాలంటే చాలా కష్టం. అందులోని ఎస్ఆర్హెచ్ బౌలర్స్, ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ కానీ అన్నీ టాప్ నాచ్లో ఉన్నాయి. ప్రతి బౌలర్ ఇదనే కాదు, అందరూ ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేశారు. అలాగే ప్యాట్ కమిన్స్కి 2 వికెట్లు పడినాయి. మన స్పిన్నర్లు కూడా ఒక 2 వికెట్లు తీశారు. సో అది గాయస్. మరి నిన్న మన బౌలింగ్ కూడా అద్దిపోయింది. సో మనకి ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 277, సెకండ్ ఇన్నింగ్స్ ముంబై వాళ్ళేమో 246 కొట్టారు. సో టోటల్గా మనకి ఎస్ఆర్హెచ్ 30 runs తేడాతో గెలిచింది. సో ఇది మాత్రం హ్యూమంగస్ విజయం గాయస్. సో అది నిన్నటి మ్యాచ్ సంగతి. నిన్న మ్యాచ్ చూసుంటే కొంచెం నాకు కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నిన్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి మనకు అభిషేక్ శర్మకి ఇచ్చారు 63 runs కొట్టినందుకు. సో దాట్స్ ఇట్ గాయస్. దిస్ ఈస్ రివ్యూ బిట్వీన్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్. సో దిస్ ఇస్ రివ్యూ సైనింగ్ ఆఫ్ గైస్.